ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆవిడ చచ్చిపోవడానికి కారణం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించరా? అపూర్వ గారు ఫైర్ యాక్సిడెంట్ లో చచ్చిపోయిందని చెప్పారు, మీరు నమ్మేశారు. అది అబద్ధం. ఆవిడ చచ్చిపోలేదు, చంపేశారు 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 చంపేశారు. అది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏం మాట్లాడుతున్నావు కేపీ? నా శోభను ఎవరో చంపారా? అవును, చంపేశారు శరత్చంద్ర గారు. ఆ చంపిన వాళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నారు. కానీ మీరు కనుక్కోలేరు. నేను వాళ్ళు ఎవరో చెప్తే విని తట్టుకునే దమ్ము మీకుందా? విని తట్టుకోవడం కాదు, నిజంగా నువ్వు చెప్పినట్టు నా శోభని ఎవరైనా చంపుంటే వాళ్ళు ఈ ముల్లోకాల్లో ఏ మూల దాక్కున్నా వెతికి పట్టుకొని వాళ్ళని చంపుతాను. చెప్పు, ఎవరు వాళ్ళు? ఓహో, ఆ చంపిన వాళ్ళని చంపే ధైర్యం మీకుందా? అయితే మీరు ముందుగా చంపాల్సింది అపూర్వనే. ఆ తర్వాత ఇమీడియట్ గా నన్ను చంపేయండి. వెళ్ళి పట్టండి మీ గన్ను. మీకు స్టోరీ మొత్తం డీటెయిల్ గా చెప్తాను. పట్టండి పట్టండి. అంటే మీరిద్దరు నా శోభను? బావా, ఏంటి బావా, తాగున్న తన మాటలే నమ్ముతావేంటి? అసలు దేవత లాంటి అక్క విషయంలో నేనలాంటి ఆలోచన కల్లోనైనా చేయగలనని నువ్వు అనుకుంటున్నావా బావా? మరి కేపీ తాగున్నాడు బావా, తన మాటలే నమ్ముతావేంటి? 1,00,000 చెప్తాడు. 2 కోట్లు కొట్టేసి దొరికిపోయాడు కదా. ఇప్పుడు ఇంకో కొత్త డ్రామా వేసి అందులోకి నన్ను లాగాలని చూస్తున్నాడు. అబ్బా, ఏం పర్ఫార్మెన్స్ అపూర్వ! తాగున్నాడు బావా, 2 కోట్లు కొట్టేశాడు కదా. అబ్బా, ఆస్కార్ అవార్డు కూడా నీ ముందు దిగదుడుపమ్మా తల్లి, దిగదుడుపు. ఏం పర్ఫార్మెన్స్ అమ్మా. శరత్చంద్ర గారు, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీ భార్య అపూర్వ గారు ఒక మాట చెప్తారు. మీరు ఎవరి మాట నమ్ముతారు? ఖచ్చితంగా అపూర్వ మాటే నమ్ముతాను. అబ్బా, నీ దృష్టిలో ఈవిడ దేవత, కానీ నిజమైన దేవత ఈవిడ కదయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.